ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. దాంపత్య అన్యోన్య భావనకి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి వీరడానికి గౌరీ శంకరుని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వీజమాసం బహుళపక్షం. ఈరోజు సోమవారానికి అధిష్టాత చంద్రుడు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చంద్ర ఆరాధనని చేయడం చాలా ఉత్తమం. ముత్యాన్ని రోజంతా ధరించి ఉండడం వల్ల మానసికమైనటువంటి స్వస్థత లభించే అవకాశం ఉంటుంది. నేటి తిథి నవమి. నవమికి అధిపతి దుర్గాదేవిని ధ్యానించడం వల్ల మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలన్నా లేదా పొలాన్ని బాగు చేసుకోవాలన్నా వృక్షాలని ఛేదించడానికి చక్కనైనటువంటి తిథి నవమి. నేటి నక్షత్రం మఖ నక్షత్రానికి అధిష్టాతలు పితృదేవతలు కాబట్టి గతించిన పెద్దల్ని తలుచుకుని నైవేద్యాలను పెట్టడం, అలాగే మంత్రాలని ఏకాంత ప్రదేశంలో కూర్చుని మననం చేయడం అమోఘంగా పనిచేస్తుంది. ఈ నక్షత్రంలో చేసినట్లయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంతులున్నాయి. వీరు కేతు దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో అభద్రతాభావం కనిపించవచ్చు. వృత్తి చేసేటటువంటి వారికి పుష్కలంగా ఆదాయం ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి కోసం కొద్దిగా మానసికమైన దిగులు అనిపించవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారికి మిత్రుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ఉద్యోగాలు చేస్తుండేటటువంటి వారు చిన్నవైన పొరపాట్లని తెలియకుండా చేసే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సుఖ సంతోషాలతో ఉంటారు. కార్మిక రంగానికి చెందిన వారింట శుభకార్యాలకి అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు గౌరీ శంకరుని గంధజలంతో అభిషేకించినట్లయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భాగస్వాములతో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి వృత్తి చేసేటటువంటి వారు శారీరకంగా సత్తువ లేనటువంటి తనంతో ఉండొచ్చు. మహిళలకి తొందరపాటు తనంతో కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాలని చెప్పేటటువంటి విధానం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు బాధ్యతతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించే కారణంగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు గౌరీ శంకరుని పసుపు జలంతో అభిషేకించినట్లయితే రుణబాధలు తొలగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారు తమ దగ్గర పనిచేస్తుండేటటువంటి వారికి జీతాల విషయంలో చిన్న వివాదాలని తెచ్చుకుంటారు. వ్యాపారం చేస్తుండేటటువంటి వాళ్ళు పనిచేసేటువంటి వ్యక్తులతో సరైనటువంటి తీరులో మాట్లాడడం అవసరం. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉండి తీరాలి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింద పనిచేసేటటువంటి వారితో సంయమనాన్ని పాటించి తీరాలి. కార్మిక రంగానికి చెందిన వారు ఆనందంగా ఉంటారు. ధనాదాయ మార్గాల్ని వెతుక్కుంటూ కనిపిస్తారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు గౌరీ శంకరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే బంధుమిత్ర సహాయం బాగా ఉంటుంది.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఎందుకో తెలియని ఆందోళన ఉండవచ్చు. వృత్తి చేసేటటువంటి వారికి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అనిపించవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారు అనుభవజ్ఞులు పెద్దలు అయిన వారితో సంప్రదిస్తారు. ఉద్యోగం చేస్తుండేటటువంటి వారు పై అధికారులతో సత్సంబంధాలని కలిగి ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ తప్పుని తప్పక తెలుసుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన వాద వివాదాలు లేకుండా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు నారికేళ జలంతో గౌరీశంకరుల్ని అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆ పనిని ఈ పనిని అన్ని పనుల్ని చేయగలననేటువంటి వాగ్దానాన్ని గుప్పిస్తూ కనిపిస్తారు. వృత్తి చేసేటటువంటి వారు ఎంతైనా సరే చేయడానికి నడుం కట్టి సిద్ధంగా ఉంటారు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు రొక్కానికే వ్యాపారాన్ని చేస్తూ మంచి లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగం చేస్తుండేటటువంటి వారు పని భారాన్ని ఏమాత్రమూ లెక్కించరు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వచ్చినటువంటి వస్తువుని సకాలంలో వినియోగదారులకి అందించుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పక ప్రయత్నిస్తారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు గౌరీశంకరుల్ని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ధైర్య విశ్వాసాలతో ఉండగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు తప్పక ఈ వృత్తిని కొనసాగించగలిగినటువంటి విశ్వాసంతో ఉంటారు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు మంచి ఆర్డర్లు లభించినటువంటి కారణంగా ధైర్యంగా ఆనందంగా ఉంటారు. మహిళలు వివాహాది శుభకార్యాలకి సంబంధించిన మాటల్ని మాట్లాడుతూ ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంతానంలో ఎవరైనా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు బాగున్నటువంటి కారణంగా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబం అంతా. యువజనులు ఉత్సవాల్లో పాల్గొవాలని అలాగే క్రీడలకి సంబంధించిన పోటీల్లో పాల్గొవాలని తహతహలాడుతూ ఉంటారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు గౌరీశంకరుల్ని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం వెళ్లి విరుస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకే మాట మీద గట్టిగా నిలబడి పట్టుదలతో ఉండే భావం గోచరిస్తోంది మహిళల్లో. వృత్తి చేసేటటువంటి వారు ముందు వెనుకల్ని ఆలోచిస్తూ కనిపిస్తారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఎక్కువ మూల్యానికి మాత్రమే అమ్మాలి అనే నిర్ణయంలో ఉంటారు. ఉద్యోగులు తోటి అధికారులతో సమన్వయ భావంతో ఉంటూ పై అధికారుల పట్ల కొద్ది దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ పొరపాట్లు రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పూర్తి సమన్వయ భావంతో ఉంటారు, సంపాదించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా తులారాశి వారు గౌరీశంకరుల్ని ఫలరసంతో అభిషేకించినట్లయితే నూతన వాహన ప్రాప్తి ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మహిళల్లో ఆవేశం తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటుంది. వృత్తి చేసేటటువంటి వారు నిర్లక్ష్య భావంతో ఉండొచ్చు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారు దూర ప్రదేశాలకి తమ వ్యాపారాన్ని విస్తృతపరుచుకుంటూ కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ తప్పు చేయకుండా ఉండేందుకోసమని విశేషమైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వినయ విధేయతలతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు.
సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీ శంకరుని విభూతి జలంతో అభిషేకించినట్లయితే సంఘంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తాము అనుకున్నదే సాగాలనే గట్టి పట్టుదలతో కనిపిస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి పెద్దగా ఆదాయం లేకున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారు ఏ విధమైన మోసం చేయకూడదనే గట్టి ఆలోచనతో ఉంటారు. ఉద్యోగులు తప్పక పట్టుదల భావాన్ని కలిగి అధికారులకి వ్యతిరేక భావంతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి పొరపాటు చేయకుండా వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ కూడా తెలియకుండా పొరపాటు జరిగే అవకాశం ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆదాయ మార్గాల్ని మరింతగా పెంచుకునేందుకు అనుభవజ్ఞుల సలహాల్ని తీసుకుంటారు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు గౌరీ శంకరుల్ని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే గృహయోగం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వ్యాపార విస్తరణ కోసం చాలా శ్రమిస్తారు. వృత్తి చేసేటటువంటి వారికి ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి పెట్టడానికి తగిన ధైర్యం సరిపోకుండా ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారు పూర్తిగా వ్యాపారాన్ని ఎక్కువ ఎత్తులో చేయడం కోసమని రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని చేయాలనే నిర్ణయానికి వస్తారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలను తీసుకుంటూ ఉంటారు కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వాద వివాదాల జోలికి పోనేకూడదనే నిశ్చయభావంతో ఉంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా మకర రాశి వారు గౌరీ శంకరుల్ని తేనెతో అభిషేకించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో అభద్రతాభావం పూర్తిగా తొలగిపోతుంది. వృత్తి చేసేటటువంటి వారికి తాత్కాలికమైన శిరోవేదన కలగవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా కొత్త మెళకువల్ని నేర్చుకుంటున్నామనే ఆనందంతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతర పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలను తీసుకుంటూ ఉంటారు. కార్మికులు ఏ విధమైనటువంటి దుఃఖ భావన లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన మాటల్ని మాట్లాడుతూ ఈ రోజుని గడుపుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు గౌరీ శంకరుని చందన జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ధైర్య విశ్వాసాలతో ఉండగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు తప్పక ఈ వృత్తిని కొనసాగించగలిగినటువంటి విశ్వాసంతో ఉంటారు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు మంచి ఆర్డర్లు లభించినటువంటి కారణంగా ధైర్యంగా ఆనందంగా ఉంటారు. మహిళలు వివాహాది శుభకార్యాలకి సంబంధించిన మాటల్ని మాట్లాడుతూ ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంతానంలో ఎవరైనా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు బాగున్నటువంటి కారణంగా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబం అంతా. యువజనులు ఉత్సవాల్లో పాల్గొవాలని, అలాగే క్రీడలకి సంబంధించిన పోటీల్లో పాల్గొవాలని తహతహలాడుతూ ఉంటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు గౌరీ శంకరుని చెరకు రసంతో అభిషేకించినట్లయితే కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితం ఆనందమయంగా కొనసాగటానికి సంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానంలో జీవనం కొనసాగటానికి ఋషులు చెప్పినటువంటి వివిధ అంశాలు
మనకు ఎల్లవేళలా కూడాను శ్రీరామరక్షగా పనిచేస్తున్నాయి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించుకోవటానికి గృహంలో దీపాన్ని పెట్టేటప్పుడు కుడివైపున దీపం ఉంచాలి, ఎడమ వైపున అగరబత్తుల ధూపం, ఎదురుగా పువ్వులు పెట్టి పూజ చేసేటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా ఆ లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగిస్తుంది అంటోంది శాస్త్రం. విద్యార్థులు కూడాను తమ చదువులో విజయాన్ని సాధించడానికి తూర్పు ఉత్తర దిశలకు అభిముఖంగా కూర్చొని చదివినట్లయితే వారికి తమ విద్యలో ప్రథమ స్థానాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కలిగిస్తుంది సరస్వతీదేవి. విద్యార్థి నిత్యం కూడాను సరస్వతీ నమస్తుభ్యం అనే శ్లోకాన్ని చదువుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. ఏ వ్యక్తి అయినా సరే ఇంటిలో పూజ ఆచరించేటప్పుడు మొట్టమొదటిసారిగా ఔపోసన పట్టేటువంటి ముందుగానే శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి అనుకొని తరువాతనే ఔపోసన కనుక చేసినట్లయితే గురుగ్రహ ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అంటోంది శాస్త్రం. దేవునికి ముందు పెట్టినటువంటి నైవేద్యం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను తప్పకుండా ప్రతినిత్యం కూడాను తినటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దేవునికి నిత్యం కూడాను ప్రసాదం అనేటువంటిది మనం నైవేద్యం పెట్టింది మనం అమృతతుల్యమైన ప్రసాదంగా ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే శతవిధాలా కూడాను దురదృష్టాన్ని తొలగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. అలాగే నిద్ర లేచిన వెంటనే చాలా సంతోషంగా ఉండటం నేర్చుకోండి. కోపంగా మాత్రం నిద్ర నుంచి మేలుకొనకండి. నిద్ర లేస్తూనే ఆనందంగా సంతోషంగా నిద్ర లేవాలి. మనం ఏ భావనతో అయితే ఉంటామో రోజంతా అదే భావన జరిగి తీరుతుంది. కాబట్టి నిద్ర నుంచి లేస్తూనే సంతోషకరమైనటువంటి భావనా పరంపరతో గనక ఉన్నట్లయితే ఆ రోజంతా ఆనందమయంగానే కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు శివనామాన్ని, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామాన్ని ధ్యానిస్తూ లేవటం, సంతోషంగా లేవటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరణ గనక చేసినట్లయితే ఆనందకరమైన జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా మన ఇంట్లో గనక నుయ్యి గనక ఉన్నట్లయితే ప్రతి సోమవారం నాడు కూడాను నీళ్లు తోడటానికి ముందు బావికి పసుపు కుంకుమ అనేటువంటివి రాసి పువ్వులతో పూజ చేసి గంగా స్తోత్రం పఠించి ఆ తర్వాతనే నీళ్లను తోడాలి. ఈ జలం గంగాజలంతో సమానమై తీరుతుంది. శివుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా మీరు సాధించిన వారవుతారు. అవి త్రాగటం వలన ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి. గంగాదేవి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్య విఘ్నాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ధన రుణ బాధలతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో తెల్ల జిల్లేడు వేరుపై చెక్కిన ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్ని విగ్రహాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి మంగళవారం నాడు కూడాను తులసీ దళాలతో పూజించి అప్పాలు గనక నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆ మానసికమైనటువంటి అశాంతి తొలగిపోతుంది. కార్యంలో జరిగేటువంటి విఘ్నాలన్నీ పటాపంచలైపోతాయి. రుణబాధలన్నీ కూడా తొలగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. స్నానం
చేయకుండా ఎప్పుడూ కూడాను పలహారాలు తినరాదు. స్నానం చేయకుండా పలహారాలు తిని స్నానం చేసి పూజ చేసుకుందాంలే అని కూడా అనుకోకూడదు. స్నానం చేయకుండా పలహారాలు తినకండి. అది మీకు దారిద్ర్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు కలిగింపచేస్తుంది సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. అలాగే ఉన్నత చదువులు చదవటానికి ఆటంకాలు గనక ఏర్పడుతూ ఉన్నట్లయితే ఒక రాగి బిళ్ళను పొట్లం కట్టి ఎప్పుడూ కూడా మీ యొక్క జేబులో ఉంచుకోండి. ఆటంకాలు నెమ్మదిగా తొలగిపోతాయి. రాగి కోరుతుంది అని కదా శాస్త్రం. రాగి కడియాన్ని కూడాను మీరు ధారణ చేయవచ్చు. దానివలన ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రాగి కడియం మీద దేవుడి బొమ్మ ఉంటే ఇంకా మంచిది. ఇలా గనక ఉన్నట్లయితే మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా అనుకొని బయలుదేరి వెళ్ళొచ్చు అన్నమాట. స్వచ్ఛమైనటువంటి రాగిగా ఉండాలి అది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గంట అనేటువంటిది నెమ్మదిగానే మోగించాలి. గట్టిగా మోగించకుండా నెమ్మదిగా మోగించినట్లయితే దానిలో ఉండేటువంటి ఓంకార ధ్వని మీ యొక్క హృదయానికి తాకి మీ మనసు పవిత్రవంతమైన భావనా పరంపరతో భగవంతుని చూడటానికి బయలుదేరుతుంది. మీకు సరైనటువంటి ఆదాయం లేక బాధపడుతున్నప్పుడు, వచ్చిన సంపాదన చాలక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు మంగళవారం నాడు కొన్ని చిల్లర నాణేలను, తెల్ల జిల్లేడు పువ్వులను, పసుపు కుంకుమ కలిపి ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి దానిని మీ ఇంటి సింహద్వారం లోపల పక్కన గుమ్మం పైన వేలాడదీయండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రతిరోజు కూడాను ఆ మూటకు అగరవత్తుల ధూపం వేయండి. మీ సంపాదన తప్పనిసరిగా పెరుగుతుంది. మీరు సంపాదించే సంపాదన మీకు చాలక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గనక మీరు నిత్యం గురవుతుంటే ఈ చక్కటి ఉపాయం మీకు సర్వే సర్వత్రా ఉపయోగకరంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. శివ అంటే రేపు అని అర్థం. ఐశ్వర్యము రేపు లేకుండా అపరిమితంగా ఇప్పుడే మనకు ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. ఐశ్వర్యం నాకు రేపు కలుగుతుంది అంటే ఈరోజు ఆనందం ఉండదు, ఈరోజు ఆందోళన ఉంటుంది, నిద్ర పట్టదు, ఎలా 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 అన్న ఆలోచన, దాంతో ఆరోగ్యం పాడు చేసుకుంటాం. ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే మరొక విధంగా ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే అని గుర్తించిన ప్రాచీనులు ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము అనే మూడింటిని మెలిక వేసి పెట్టి చెప్పి ఆరోగ్య పరిరక్షణ కలిగితేనే ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు, సిద్ధింపజేసుకోగలుగుతారు అని కూడా తేల్చేశారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇందులో వినియోగించేటటువంటి దినుసులేమిటి, గ్రహచక్రాల రూపంలో, సంప్రదాయ రూపంలో, జాతక రూపంలో, నిత్య వ్యవహారాలలో విరివిగా లభించేటటువంటి ఏదైనా ఒక దినుసును ఎక్కువగా వాడితే ప్రయోజనం ఏమిటి, తక్కువగా వాడితే ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచనలలో ఉప్పు బహుళమైనది అని చెప్పాలి. భోజనశాలలో సామూహికంగా అందరూ వరుసగా కూర్చొని భోజనాలు చేసే సమయంలో విస్తరిలో తొలుతగా అలా వడ్డించే పదార్థం ఉప్పు అవుతుంది. ఉప్పు, ఆ పిదప పంచదార, ఆ పిదప పచ్చళ్ళు, పప్పు, ఇతర ద్రవ్యాలన్నీ కూడా అలా మనకు వడ్డిస్తారు. ఈ ఉప్పును అలా విడిచిపెట్టకూడదు. భోజనం చేసిన పిదప ఆ ఉప్పు పైన ఒక చుక్క నీరు వేయాలి. మన ఇంట్లో కూడా ఉప్పు ఏ డబ్బాలో అయితే మనం పోసి పెట్టుకుంటామో ఆ డబ్బా మూత తెరిచి పెట్టకూడదు.
ఉప్పు అలా తెరిచిపెట్టిన ఇంట దరిద్రం సంభవిస్తుంది. ఉప్పు ఎవరైనా అడిగితే ఇలా చేతితో ఇవ్వకూడదు, ఒక పాత్రలో వేసి ఇవ్వాలి లేదా ఒక కాగితంలో వేసి అందించాలి. ఉప్పు ఎవరికైనా బదులిస్తే తిరిగి తీసుకోకూడదు. ఉప్పును శనివారం కొనకూడదు. సాయంత్రం 6 అయిన తర్వాత ఎవరైనా ఉప్పు మళ్ళీ అడిగితే ఇవ్వకూడదు. భోజన పదార్థాలలో ఏ పదార్థంలోనైనా ఉప్పు తక్కువైంది అన్నప్పుడు అలాంటి సందర్భాలలో ఉప్పును ఆ పాత్రలో కాస్త దూరంగా వేయాలి కానీ పదార్థం మీద వేసుకోకూడదు. అనేకులు సాంబారు అన్నం కలుపుకున్న తర్వాత సాంబారులో ఉప్పు తక్కువైందే అని అంటే ఆ వెంటనే ఓ చెంచాడు ఉప్పు తెచ్చి ఈ అన్నము సాంబారు కలిపిన ఆ మొదమైన వేయకూడదు. అందువల్ల రోగం కలుగుతుంది. శరీరములో 120/80 ఈ ప్రకారంగా రక్త గమనము ఉండాలి. బీపీ అంటారు, బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ తీవ్రత ఇలా ఉండాలి అనేటటువంటి ఆధునికులు కాల నియమాలకు అనుకూలంగా కాస్త హెచ్చు తగ్గులను కూడా అంగీకరిస్తారు. అయితే ఈ నియంత్రణకు మూలంగా వచ్చే పదార్థం ఉప్పు, పంచదార అవుతున్నాయి. పంచదార ఎంత నియంత్రణ చేస్తే అంత ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఉప్పును ఎంతగా నియంత్రించగలిగితే అంతగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఐశ్వర్య సిద్ధి. ఉప్పు ఈ పదార్థాన్ని మనం గమనిస్తే చంద్రులకు ప్రతీకంగా జ్యోతిషపరంగా దానంగా ఇవ్వాలి అంటారు. చంద్రుడు ఉప్పు గ్రహం అని కూడా ఆధునికులు చెబుతూ ఉంటారు. ఏదైనా ఒక పదార్థం పాడైపోయింది అంటే ఉప్పు తక్కువైందేమో అంటారు ప్రాచీనులు. అంటే పదార్థం పాడు కాకుండా చేసేది, పాడు కాకుండా నిలవగా ఉంచేది ఉప్పు అవుతున్నది. పదార్థాన్ని మనం తిన్న తర్వాత లోనికి వెళ్ళిన ఆ పదార్థం రూపాంతరం చెంది శక్తిగా మార్పు చెందాలి అంటే ఉప్పు తక్కువగా ఉండాలి. బయట ఉన్నప్పుడు ఆ పదార్థం పాడు కాకుండా ఉండాలి అంటే ఉప్పు విరివిగా వినియోగించాలి. ఎవరైనా మనల్ని తదేక దీక్షతో చూస్తున్నారు అంటే మనకేదో దృష్టి దోషము అంటూ ఉంటారు. దృష్టి తగిలిందండి అని కూడా అంటూ ఉంటారు. అలాంటి సందర్భాలలో కూడా ఎడమ చేతితో ఉప్పు తీసుకొని రేవంతాయ నమః, రేవంతాయ నమః, రేవంతాయ నమః అని 3 సార్లు చెప్పి ఆ ఉప్పును అపసవ్య దిశలో తిప్పి 4 రోడ్ల కూడలిలో కానో ప్రవహించే నీటిలోనో మొక్కల పాతి ఎదరగానో విడిచిపెట్టాలి అని కూడా సంప్రదాయం చెప్తుంది. సంప్రదాయపరంగా నమ్మకాలు, విశ్వాసాల రూపంలో ఉప్పును ఇలా వినియోగిస్తే ఆరోగ్యపరంగా కాలు బెణుకుతుంది, చెయ్యి బెణకవచ్చు, మెడ బెణకవచ్చు. తెలియని కండరాల నొప్పులు మనల్ని బాధించే సమయంలో రాళ్ల ఉప్పును పెనం పైన వేసి చిటపట అనే ఆ సమయంలో ఆ రాళ్ల ఉప్పును ఒక వస్త్రంలో సేకరించి గోరువెచ్చగా ఉండే ఆ రాళ్ల ఉప్పుతో కాపడం పెట్టినట్లయితే ఈ కాలివాపు, మడమ నొప్పులు, కండరాల నొప్పులు లేక ఇంకే విధంగానైనా శారీరక పరమైన నొప్పులు క్షణంలో మాయమవుతాయి. శరీరం ఇంకా అలసటగా ఉంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎంతో దూరం నడిచి వచ్చాం, తెలియని ఏదో ఒక మానసిక పరమైన వేదన మనల్ని వెంటాడుతుంది అనుకునే పక్షంలో గోరువెచ్చని నీటిలో గుప్పెడు ఉప్పు వేసి కరిగించిన ఆ ఉప్పు నీటితో స్నానం చేస్తే కూడా శరీరానికి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. దంతధావనం చేసే సమయంలో దంతాల పటుత్వం, దుర్వాసన లేక దంతక్షయం ఇలాంటివన్నీ కూడా బాధించే తరుణంలో కొంచెం ఉప్పు, దాంట్లో 3-4 చుక్కల నిమ్మరసం, ఈ రెండింటినీ కూడా మేళవించి వాటితో దంతధావనం చేసిన ఎడల రోజుకు ఒకసారి మాత్రమే సుమా ఇలా చేస్తే కూడా దంతక్షయం మటుమాయమవుతుంది, దుర్వాసన తగ్గుముఖం పడుతుంది, దంతాలు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఒకసారి మాత్రమే చెయ్యాలి అని కూడా ఆరోగ్యం చెబుతుంది. ఉప్పును విరివిగా జీవితంలో ఉపయోగించే క్షణంలో దృష్టి దోషానికి ఏ విధంగా మనం ఉప్పును దానంగా ఇస్తామో అలాగే మొక్కల సంరక్షణలో కూడా మొక్కలు పెంచేటటువంటి వారికి కొన్ని మొక్కలు ఎందుకో తెలియవు కానీ పువ్వులు ఇవ్వడం లేదే అని ఆలోచన చేస్తూ ఉంటారు. పువ్వులు ఇవ్వని మొక్కల పాదుల వద్ద కాసింత ఆ దొడ్డు ఉప్పును అలా విడిచిపెడితే ఆ ఉప్పు ద్వారా కొత్తగా ఖనిజ లవణాలు ఆ మొక్కకు అందుతాయి. ఆ మొక్క చక్కగా పుష్పిస్తుంది, చక్కని పుష్పాలను మనకు అందిస్తుంది. అలాగే మనకు కూడా దృష్టి దోషం కలిగినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, శరీరం స్వస్థత కోల్పోతుంది, మనకు తెలియని ఏదో ఒక ఆందోళన మన మనసులో బయలుదేరింది అనుకున్న సందర్భంలో గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు, కాసింత బెల్లము వేసి కరిగించి ఆ నీటిని స్వీకరిస్తే క్షణంలో ఆరోగ్యం చేకూరుతుంది, తేరుకుని కూర్చోగలుగుతాం. అలాగే లో బీపీ అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో చాలామంది
తీపి పదార్థాలు తినే ప్రయత్నము చేస్తూ ఉంటారు. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి నిమ్మరసం పిండి ఆ నీటిని తాగిన ఎడల క్షణంలో ఆరోగ్యం చేకూరుతుంది. కూర్చోగలుగుతాం, ఆనందంగా అందరినీ పలకరించగలుగుతాం. ఆనందంగా ఉండడమే ఐశ్వర్యదాయకం. ఐశ్వర్యంగా, ఆనందంగా, ఆరోగ్యకరమైన జీవితంగా మరిన్ని విషయాలు తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. తామ్రాంభోజం జలజనికటే తత్ర బంధూకపుష్పం తస్మిన్ మల్లీ కుసుమసుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశా కలయతితరా ఇంద్రజాలం విలాసం అంటారు మూకశంకరులు. అమ్మవారి గురించి వర్ణన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకాన్ని అన్వయం చేసుకోవడంలో ఆ శ్లోకాంతర్గతంగా ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని ధ్యానం చెయ్యడంలో పరదేవత యొక్క విశేషమైన అనుగ్రహం ప్రసరించడానికి యోగ్యమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటిని ప్రస్తావన చేస్తున్నారు. అందుకే తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. జలదనికటే అంటే నల్లని మబ్బు, నీరు నిండినటువంటి మబ్బు. ఆ నల్లని నీరు నిండినటువంటి మబ్బులో ఎర్రని తామర పువ్వు పూసింది అన్నారు. ఆ నల్లగా నీరు నిండినటువంటి మబ్బు ఏదో కాదు, ఆమె యొక్క గబరీబంధమే అని మీకు నేను మనవి చేసి ఉన్నా. సాధారణంగా లోకంలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి, కొన్ని బాహ్యంలో అనుభవించడానికి వీలుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక దీపం ఉందనుకోండి, దాని యొక్క ప్రయోజనం కాంతినివ్వడం. దీపము వలన కాంతిని అనుభవిస్తాం. ఒక పండు ఉందనుకోండి, దాన్ని తింటే పౌష్టికాహారం అందుతుంది, శరీరం శక్తిని పొందుతుంది, కడుపు నిండుతుంది. కొన్నింటిని అనుభవించడము అన్న మాటలో అర్థం కేవలముగా ఏదో భౌతికంగా వాటిని తినుట అని కాదు. ధ్యానం చేసినటువంటి కారణం చేత ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో, ఏ విషయాన్ని ధ్యానం చేస్తున్నారో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం ఒక్కొక్కసారి ఉత్తర క్షణంలో కొంతకాలం పాటు ఉండొచ్చు, ఒక్కొక్కసారి జీవిత పర్యంతం ఉండొచ్చు, ఒక్కొక్కసారి కోట్ల జన్మలకు సంబంధించినటువంటి వాసనాబలాన్ని క్షయం చేయగలిగినదై ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఒక ఆట చూస్తున్నాను అనుకోండి, ఆ ఆట చూస్తున్నప్పుడు నాలో ఒక రకమైన సంతోషము ఉద్భుతమవుతుంది. అది ఎంతసేపు ఉంటుంది అంటే ఆ ఆట చూస్తున్నంతసేపు ఉంటుంది. ఆట అయిపోయాక ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటే ఓ పూట ఉండొచ్చు, ఓ గంట ఉండొచ్చు, మహా అయితే ఓ రోజు ఉండొచ్చు, అంతకన్నా ఉండే అవకాశం ఉండదు. కానీ ఒక మంచి శ్యామశాస్త్రి గారి కీర్తన విన్నాను అనుకోండి, ఆ కీర్తన గురించి నేను ఆలోచన చేస్తుండగా అది నాకు రాత్రి పడుకున్నా జ్ఞాపకానికి రావచ్చు, రేపు పొద్దున్నా జ్ఞాపకానికి రావచ్చు, రేపు పూజ చేసేటప్పుడు జ్ఞాపకానికి రావచ్చు. అలా ఒక్కొక్క వస్తువుని ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితములు ఉంటాయి. అందులో అమ్మవారి యొక్క కేశభారమును, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసి ఉంటుంది. కేశభారము అంటారు. ఇంతే జట ఉందనుకోండి, అది చాలా తేలికగా ఉంటుంది. కేశభారము అని ఎప్పుడంటారు? చాలా పెద్ద జుత్తు ఉందనుకోండి, అంత పెద్ద జుత్తు కబరీబంధంగా అంటే సల్లుకుని ఉండకూడదు అన్నది శాస్త్రవాక్కు కదా. అందుకని అది కబరీబంధంగా ఒక ముడిగా వేసుకుని ఉన్నారనుకోండి, దాన్ని కేశభారము అంటారు. సాధారణంగా లోకంలో కేశభారం వంక చూడడం, అదే పనిగా గమనించడం పురుషుడు పతనం అవడానికి కారణమవుతుంది. అందున విశేషించి స్త్రీ కేశభారం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, తదేక దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. కానీ అమ్మవారి యొక్క కేశభారాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క క్లేశభారము పోతుంది.
క్లేశము తొలగిపోవాలి. క్లేశము అంటే బాహ్యమునందు కష్టం కాదు, మానసికమైన కష్టమును క్లేశము అని పిలుస్తారు. ఎక్కువ అన్వయం దానికి. ఈ బండరాయిని ఎత్తండి అన్నారనుకోండి, నేను పొద్దున్న నుంచి కష్టపడి సాయంకాలానికి అటు తోశాననుకోండి, అది శారీరకమైన కష్టం. ఒకటి మనసుని తొలుస్తోంది, అది పొడుస్తోంది. అంకుశం పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో అలా కలుక్కుమని పొడుస్తోంది, లోపల బాధ కలుగుతోంది. ఆ క్లేశమును తొలగించగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కేశభారము. కేశభారమును ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి క్లేశభారము తొలగింపబడుతుంది. అది ఆవిడ గొప్పతనం. రెండవది, లోకంలో ఎక్కడైనా సరే హేయమైన వస్తువులుగా చెప్పబడేవి ఏవి అంటే వెంట్రుకలు, గోళ్ళు. ఈ రెండు అత్యంత హేయమైనవిగా చెప్పబడతాయి. వీటిల్లో మళ్ళీ 2 జంతువులకు సంబంధించినవి మాత్రం విశేషంగా చెప్పబడతాయి. ఏనుగు యొక్క వెంట్రుక దృష్టిదోష నివారణం చేస్తుంది, అందుకని అది మంచిది. అలాగని కనపడ్డ ఏనుగుల వెంట్రుకలు పీకమని నేను చెప్పట్లేదు, అదో దోషం కూడా. ఏనుగు వెంట్రుక దోషాన్ని నివారణ చేస్తుంది. దృష్టిదోషం పోతుందని ఏనుగు వెంట్రుకతో ఉన్న ఉంగరం ఒకటి పెట్టుకుంటూ ఉంటారు చేతికి. కాబట్టి అది మంచిది. కాబట్టి లోకంలో ఏవి హేయమో అది అమ్మవారి యొక్క కేశభారమునకు అన్వయము కాదు. ఇక్కడ మీకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. ఈ ధ్యానం చేయించడము అనేటటువంటి మాటలో అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన ఏమి అంటే, మీరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే, జలదనికటే అంటే అమ్మవారి జుత్తు నల్లమబ్బులా ఉంది అని వదిలిపెట్టడం కాదు. అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న? సాధారణంగా లోకంలో ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడిపోతుంది. అమ్మవారి యొక్క వయస్సు ఎంత? ఖచ్చితంగా మా తాతగారి కన్నా, మా ముత్తాతగారి కన్నా, మా వంశంలో అంతకు ముందున్న వాళ్ళందరికన్నా కూడా ఆవిడ పెద్ద ఆవిడే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, చాలా పెద్ద ఆవిడే. ఎందుకనంటే ఈ సృష్టికి అంతటికీ పూర్వం ఆవిడ ఉంది. ఆవిడ జుట్టు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? అదొక ప్రశ్న వస్తుంది కదా. నేను జలదనికటే అన్నానని మీరు వెంటనే ఎలా అంగీకరిస్తారు? నేనంటే అదే మూకశంకరులు అన్నారని. కానీ మూకశంకరులు దర్శనం చేశారు, దర్శనం చేసి మాట్లాడుతున్నారు. ఆవిడ జుత్తు నల్లగా ఉన్నది అంటున్నారు. ఆమె జుత్తు తెల్లగా ఎందుకు కనపడలేదు? ఎందుకు తెల్లబడదు? ఆవిడ తెల్లబడకుండా ఏవైనా ప్రత్యేకమైన పదార్థాలని తీసుకుంటుందా అంటే కాదు. జుత్తు తెల్లబడుట అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి కాలమునకు వశపడుతున్నాడు అని గుర్తు. తెలుపు అన్నీ అందులోంచి వస్తాయి. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నీ ఆయనలోంచి వస్తాయి. అందున అది స్ఫటికలింగం అనుకోండి, చాలా చాలా విశేషం. ఎందుకని అంటే స్ఫటికము అన్నింటినీ కూడా బయటికి వ్యక్తం చేసేస్తుంది, లోపలికేం పుచ్చుకోదు. దాని ముందు తీసుకెళ్ళి మీరు కనకాంబరం పువ్వు పెట్టారనుకోండి, ఎర్రగా చూపిస్తుంది. తీసేశారనుకోండి, తాను తెల్లగా ఉంటుంది. ఈ జగత్తంతా ఎవరిలోంచి వస్తోందో, ఎవరిలో నిలబడుతోందో, ఎవరిలోకి వెళ్ళిపోతోందో ఆ పరబ్రహ్మమును ఈ కంటితో చూడాలంటే మార్గము స్ఫటికలింగ దర్శనం ఒక్కటే. అందుకే స్ఫటికలింగం మిగిలిన లింగాల కన్నా కూడా ఒక ప్రశస్తిని పొంది ఉంటుంది. అందరికీ జుట్టు తెల్లబడుతుంది అంటే దాని ద్వారా పరమేశ్వరుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమైపోతోంది. ఎంతకాలం ఉన్నావో అంతకాలం ఉంటావన్న నమ్మకం ఏం లేదు. అందుకే శరీరమును 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి శరీరము, 2 దేహము. శరీరము అంటే వృద్ధిని పొందుతూ ఉంటుంది, బలాన్ని సంతరించుకుంటుంది. దేహము అన్నప్పుడు దహింపబడడానికి సిద్ధపడిపోతుంది. అప్పుడు ఇంకా ఉన్న సమయం తక్కువ కాబట్టి తొందరగా నువ్వు చేయాలనుకుంటున్నవి ఏ ఉన్నాయో నీ జీవుడికి సంబంధించినవి చేసేసి. ఒకసారి శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఆ శరీరంతో ఆయన చేయడానికి ఏం లేదు, అయిపోయిందంతే, అవకాశం పూర్తయిపోయింది. అందులో ఉండగా నువ్వు ప్రదక్షిణం చేశావా, జీవుడి ఖాతాలోకి వెళ్ళింది. ఓ రూపాయి దానం చేశావా, ఈశ్వరుడి ఖాతాలోకి వెళ్ళింది. ఓ బాలపూజ చూశావా, ఈశ్వరుడి ఖాతాలోకి వెళ్ళింది. వసంత నవరాత్రుల్లో మూకపంచశతి పారాయణ చేశావా, నీ జీవుడి ఖాతాలోకి వెళ్ళింది. జీవుణ్ణి ఉద్ధరింపజేసుకోవాలి అంటే ఇది ఉండాలి. ఇది ఉండగా జీవుడి కొరకు తాపత్రయపడాలి. అది సమయం దాటిపోయిందా
ఆ జీవుడు వెళ్ళిపోయాడా బయటికి, ఇక ఆ తర్వాత ఉద్ధరించడానికి తరువాతి శరీరాలు ఉపయోగపడతాయని, మనుష్య శరీరం వస్తుందని సిద్ధాంతం చేసి చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఈశ్వరుడు యొక్క హెచ్చరిక తెల్లబడిపోతుంటుంది జుత్తు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే అంటూ ఏదో కేశముల్ వెల్వెల్ల కానప్పుడే అంటాడు. జుత్తు తెల్లబడకముందే భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే శరీరము వైక్లభ్యమును పొంది జరాభూయిష్టమై తాను కదలలేని స్థితిని పొందినా తాను ఓపిక ఉన్ననాడు ఏ శరీరాన్ని సాధనం చేసుకుని పరమేశ్వర దర్శనము కొరకు దాన్ని ఉపయోగించాడో, ఆ ఉపయోగించిన కారణం చేత ఏది చదువుకున్నాడో, ఏది చూశాడో, ఏది విన్నాడో దానిని మనసు స్మరిస్తుంది. అప్పుడు మనసు చేత పుణ్యం చేసుకుంటాడు. శరీరాన్ని వాడుకోలేదనుకోండి, మనసు దేన్ని ఆధారం చేసి స్మరిస్తుంది? చూసింది లేదు, విన్నది లేదు, చదివింది లేదు, చేసింది లేదు. దేన్ని ఆధారం చేసుకుని స్మరిస్తుంది? కాబట్టి తెలుపు ఒక హెచ్చరిక. అన్ని జీవులు వెళ్ళిపోతుంటాయి. అందుకని జగత్, జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది సుమా. అందుకే కాలములో వస్తాయి, కాలములో వెళ్ళిపోతాయి. ఒక జనన తేదీ ఉన్నది అంటే రెండవ వైపు వేసేటటువంటి తేదీ కూడా ఉన్నది. నేను పుట్టిన రోజు ఒకటి ఉందనుకోండి, నేను వెళ్ళిపోయే రోజు, నేను అంటే శరీరం వెళ్ళిపోయే రోజు కూడా ఒకటి ఉండి తీరుతుంది. వెళ్ళిపోవలసిందే శరీరాలన్నీ. ఆ వెళ్ళిపోవాలి కాబట్టి జాగ్రత్త పడు. కురుపుణ్యం అహోరాత్రం, మంచి పనులు చెయ్యడానికి సుముహూర్తాలు ఉండవు. రాత్రి పగలోని చూడకు, చేసేసేయి. కాబట్టి ఇది కాలమునకు వశపడిపోయేటటువంటి వారందరికీ అన్వయం. ఆవిడ జుత్తు కూడా తెల్లబడింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా కాలమునకు వశపడిపోయిందని అర్థమా కాదా? అందుకే నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. శివుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. ఎలా? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువుగారు యవ్వనంలో ఉన్నాడు, శిష్యులు వృద్ధులయ్యి ఉన్నారు. వయస్సులో పెద్దవాళ్ళు శిష్యులు, వయసులో చిన్నవాడు గురువుగారు, యవ్వనంలో ఉన్నవాడు. అంటే దాని అర్థం, ఎవడు కాలమునకు వశపడడో వాడే కాలమునకు వశపడకుండా శిష్యుల్ని ఉద్ధరించగలడు. తానే ఉత్తీర్ణత చెందని వాడు తన శిష్యుల్ని ఎలా ఉత్తీర్ణుల్ని చేస్తాడు? కాబట్టి ఆయన యవ్వనంలో ఉంటాడంటే కాలమునకు వశపడడు. అమ్మవారు కాలమునకు వశపడదు. ఆవిడ మహాప్రళయ సాక్షిణి. అమ్మ అన్న మాటలో ఒక మాధుర్యం ఉంది. అమ్మే లోకాలన్నింటినీ మహాప్రళయంలో కలిపేస్తుంది అంటే బాగుండదు. అందుకని ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే.